ఒకప్పుడు ఒక గ్రామంలో చాలా సోమరి పిల్లి ఉండేది. అతను రోజంతా నిద్రపోవడానికి ఇష్టపడేవాడు మరియు ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే మేల్కొనేవాడు. ఇంటి ఎలుకలకు ఇది తెలుసు. వాళ్ళు అతనిని దాటడానికి కాలి వేళ్లతో నడుస్తారు. అతను బిగ్గరగా గురక పెడుతుండగా వాళ్ళు నవ్వుతూ జున్ను ముక్కలను దొంగిలిస్తున్నారు. ఒకరోజు ఎలుకలు మరింత ధైర్యంగా మారాయి. పిల్లి ఎప్పుడూ మేల్కొనదు. పార్టీ చేసుకుందాం, అతను అరుస్తూ అన్నాడు. పిల్లి ఎప్పుడూ మేల్కొనదు, మనం పార్టీ చేసుకుందాం అని వాళ్ళు అరిచారు. ఆ రాత్రి ఎలుకలు గొప్ప విందు చేసుకుని పిల్లి తోక చుట్టూ నాట్యం చేశాయి. కాని అకస్మాత్తుగా అచ్చో! పిల్లి పెద్ద తుమ్ముతో మేల్కొంది. ఎలుకలు అరుస్తూ పరిగెత్తాయి, కాని వాటి చిన్న పాదాలు అలంకరణలలో చిక్కుకున్నాయి. పిల్లి తన చేయి చాచి తనను తాను చాచింది. తర్వాత అతను, నువ్వు నన్ను లేపినప్పటి నుండి నువ్వు నాకు ఏదైనా తినిపించాలి అన్నాడు. ఎలుకలు త్వరగా అతనికి ఒక ప్లేట్ జున్ను తెచ్చి ఇచ్చాయి. పిల్లి సంతోషంగా దాన్ని తిని, ఇది చెడ్డది కాదు, బహుశా నేను నిన్ను మళ్లీ పార్టీ చేసుకొనిస్తాను, ముందు నువ్వు నాకు అల్పాహారం తెస్తే. ఆ రోజు నుండి పిల్లి మరియు ఎలుక శాంతి కోసం జున్ను ఒప్పందం కుదుర్చుకున్నాయి. అతను ఇలా అనుకున్నాడు, కొన్నిసార్లు సోమరితనం ఉన్నవారు కూడా తమ కోరికలను తీర్చుకోవడానికి తెలివైన మార్గాలను కనుగొంటారు.